నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ఫిలిపిన్ మహిళ, ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఫిలిపిన్ మహిళ కనపడకుండా పోయింది. వివరాల్లోకి వెళితే, కువైట్ నుంచి మనీలాకు విమానం ఎక్కే ముందు ఫిలిపిన్ గృహ కార్మికురాలు కనిపించకుండా పోయిన తర్వాత కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వల్ప భద్రతా హెచ్చరిక జారీ చేయబడింది. దీనితో విమానాశ్రయ భద్రతా సిబ్బంది వేగంగా స్పందించారు. అలాగే ఎయిర్పోర్ట్ అధికారులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం ఆ మహిళ సాధారణ విమానంలో కువైట్ దేశం విడిచి వెళ్లాల్సి ఉంది. కానీ బోర్డింగ్ గేటు మూసే ముందు ఆమె కనిపించకుండా పోయింది. వెంటనే గాలింపు చర్యలు చేపట్టి చివరకు ఆమె విమానాశ్రయంలోని రెస్ట్ రూమ్లో కనుగొనబడింది. ఆమె అకస్మాత్తుగా అదృశ్యం కావడానికి గల కారణాన్ని వివరించడానికి ఫిలిపిన్ మహిళ నిరాకరించినట్లు తెలుస్తూ ఉంది. మహిళ భద్రతను నిర్ధారించడానికి భద్రతా అధికారులు ప్రామాణిక విధానాలను అనుసరించారు మరియు ఎటువంటి చట్టపరమైన ఉల్లంఘనలు జరగలేదని నిర్ధారించారు. ఆమె ప్రయాణాన్ని తిరిగి షెడ్యూల్ చేసి తదుపరి సంఘటన లేకుండా వేరే విమానంలో ఆమెను ఆమె యొక్క దేశానికి పంపించి వేశారు. మహిళ తన యొక్క ప్రవర్తనను వివరించడానికి నిరాకరించిందని చెప్పేసి ఈ సంఘటనను పరిపాలనా ప్రయోజనాల కోసం అధికారికంగా నమోదు చేశారని చెప్పేసి భద్రతా వర్గాలు తెలిపాయి. అలాగే ఆమె కువైట్ దేశం విడిచి వెళ్లాల్సి ఉంది. ఆమెను అలాగే మనకు చూసుకుంటే బోర్డింగ్ పాస్ అన్ని పూర్తయిన తర్వాత విమానానికి సంబంధించిన గేటు ముందైతే మనం ఉండాల్సి ఉంటుంది. పలానా గేటు దగ్గర ఉండాలంటే ఉన్నట్టుండి ఆమె కనిపించకుండా పోవడంతో అయితే వెంటనే ఎయిర్పోర్టు అధికారులు, ఎయిర్పోర్టు భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి చూస్తే ఒక రెస్ట్ రూమ్ దగ్గర ఆమె కూర్చొని ఉండటాన్ని అధికారులు గమనించి మళ్ళా ఆ యొక్క విమానం వెళ్ళిపోయిన తర్వాత ఈమెను మళ్ళా వేరే విమానంలో పంపించామని చెప్పి ఎందుకు ఇలా చేశామని ఆమెను అడిగితే కానీ ఆమె ఏ విషయం చెప్పకుండా సమాధానం చెప్పలేదని చెప్పి అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.